దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతాలిచ్చారు అట్టి మాటలు మనం ధ్యానించుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు మనం పొందుకున్నట్లుగా ప్రతి మాట కూడా మన వినికిలో స్థిరపరచబడేలాగున ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, మనము యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన మనం వెతకాలి. ఆయన ఏ కాలం అయితే మనకు దొరుకుతాడో ఆ కాలంలో మనం వెతకాలి. ఆయన మనకు సమీపంగా ఉండగా ఆయనను మనం వేడుకొనాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎప్పుడు మనకు సమీపంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మనం ఆయన్ని వేడుకోవాలి. ఆయన దొరికే కాలంలో మాత్రం మనం ఆయన్ని బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, నీవు ఆయనను తృణీకరించి ఆయన మాటను గైకొనక ఆయన నిర్లక్ష్యపరిచి ఆయనకు ఆయాసము కలగజేసి ఆయనను విసిగించిన తర్వాత ఆయన నీకు కొంచెం దూరం అవుతానికి నీవే కారకుడు అవుతావు. ఆయన అన్నాడు కూడా, విడివని ఎడబాయిన వాడు. కానీ నీవు ఆయనకు విరోధంగా చేసిన వాటిని బట్టి ఆయన నీకు దూరమైనప్పుడు ఆయన తిరిగి నీ మీద వాత్సల్యం పొందుకుంటాడు. ఎందుకంటే ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. మరి ఆ దేవుణ్ణి నువ్వు వెతకాలి. వెతికే ఒక సమయం, ఆ వెతికే కాలంలో ఆయన నీకు దొరుకు కాలంలోనే నువ్వు వెతకాలి. ఆయన నీకు దొరుకు కాలంలో నువ్వు ఆయన వెతకాలి. ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన నువ్వు వేడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మీయా పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం మనం ధ్యానించినట్లయితే, ఇర్మీయా పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చిన సంగతులను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవునికి ఒక నిమిషం అండి. చూడండి పిల్లారా, దేవుడు మన గురించి ఆయన ఉద్దేశించిన సంగతులు ఏంటంటే, అవన్నీ కూడా రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఇప్పుడున్న నిరీక్షణ కంటే కూడా, దేవుని ఇప్పుడున్న నిరీక్షణ కంటే కూడా ఇంకా అధిక నిరీక్షణ కావాలి మనకు, అధికం అవ్వాలి. ఎలాగూ అంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. దాన్ని నిరీక్షణ అంటారు. నిరీక్షించడం, అది జరిగే వరకు చూడటం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ప్రభు వస్తాడు వస్తాడని ఎదురు చూడటం నిరీక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నిరీక్షణ కలిగి మనం ఉండటం, నిరీక్షణలో మనం చూడటం. అందుకందుకు మనం నిరీక్షణ మనకి ఎక్కువ అవ్వాలి. దేవుడు మనం దర్శించే కాలం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో కొంతకాలం ఉన్నారు. యాకోబు చెప్పాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ పితరులకు వాగ్దానం చేసిన ఆ దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అని చెప్పాడు. తర్వాత యోసేపు చనిపోయేటప్పుడు కూడా యోసేపు కూడా అదే అన్నాడు, ఖండితంగా దేవుడు వస్తాడు, మిమ్మల్ని తీసుకొని మన పితరులు చెప్పిన ప్రమాణం చేసి మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన ఆ కానాను దేశానికి
తీసుకుని వెళ్తాడు దేవుడు అని చెప్పి యోసేపు చనిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండిపోయారు. 400 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత అప్పుడు వారి నిరీక్షణ ఏంటంటే, ఇదిగో మా పితరులు చెప్పారు, యాకోబు మా తండ్రి అయిన యాకోబు చెప్పాడు, ఇక మా సహోదరుడైన యోసేపు చెప్పారు. ఏం చెప్పారు అంటే, దేవుడు ఖచ్చితంగా వస్తాడు, మమ్మల్ని దర్శిస్తాడు, ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు అని ఒక నిరీక్షణ. ఒక్కరోజు 2 రోజులు కాదు అండి నిరీక్షణ. 400 సంవత్సరాలు నిరీక్షించారు. వారి నిరీక్షణ వ్యర్థమైందా? కాలే. నా దేవుడు ఖండిత వచ్చాడు, వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వచ్చాడు. వారిని తీసుకొని వెళ్ళి వారి పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి సన్న ఆ కానాను దేశాన్ని వారికి సువాస్యముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కాదు. దేవునికి మహిమ కలుగునుగా. రాబో దినాల్లో సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైన ఏవి ఉండవు. మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురే అని నేను మీ మనవి ఆలకించుచున్నాను. దేవునికి మహిమ కలుగును. చూడండి, దేవుడు అనుకుంటున్నాడు, ఆయన ఆలకిస్తున్నాడు. ఏంటంటే, రాబో కాలంలో మీరు ఆయనకి ప్రార్థన చేస్తారని మీ మీ మనవి ఆయన ఆలకిస్తాడు అని ఆయన అనుకుంటున్నాడు. మీరు నన్ను వెదకని ఎడల, ఆయన్ని వెతికేటప్పుడు ఎలా వెతకాలండి? ఆయన్ని మనం వెతికేటప్పుడు పూర్ణ మనసుతో, ఆయన వెతికేటప్పుడు పూర్ణ మనసుతో ఆయన గురించి విచారణ చేయని ఎడల దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒకటి ఆయన వెతికేటప్పుడు పూర్ణ హృదయంతో వెతకాలి. రెండోది ఆయన గురించి విచారణ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని నువ్వు వెతకాలి. రెండోది ఆయన గురించి విచారణ చేయాలి, తెలుసుకోవాలి, విచారణ చేయాలి, ఆయన గురించి విచారణ చేసి తెలుసుకోవాలి. ఒకటి నీ పూర్ణ హృదయంతో వెతకాలి, రెండు దేవుని గురించి నువ్వు విచారణ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే దేవుణ్ణి కనుగొంటావు. ఏం చేస్తారండి? దేవుని నువ్వు కనుగొంటావు. దేవునికి అప్పుడు ఆయనకి ఆయనే మిమ్మల్ని కనపరుచుకుంటాడు. చాలా అండి, ఇదే యెహోవా. ఆయనకి ఆయన కనపరుచుకుంటాడు. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో వెతుకుతున్నావు, నువ్వు ఆయన గురించి విచారిస్తున్నావు కాబట్టి అప్పుడు నా దేవుడు ఏం చేస్తావు అంటే ఆయనే మీకు కనపరుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోబు పుస్తకం 8వ అధ్యాయం 5వ వచనం ఒక మాట ఉంది. నువ్వు ఎలా వెతకాలి? పూర్ణ హృదయంతో అన్నాడు, నీ దేవుని విచారించమన్నాడు. పూర్ణ హృదయంతో ఎతికి విచారించమన్నాడు. ఇప్పుడు కూడా చూడండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి ఒకటి నీ దేవుని నువ్వు జాగ్రత్తగా వెతకాలి. రెండోది సర్వశక్తివంతుడు ఆ దేవుని నువ్వు బ్రతిమాలుకోవాలి. దేవా ఆయన బ్రతికి నువ్వు ఆయన బ్రతిమాలుకోవాలి. చిన్నపిల్లలు మనం బ్రతిమాలుతుంటారు, తల్లిదండ్రులను బ్రతిమాలుకుంటారు. ఏమని? నాకు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు చాక్లెట్ కొనివ్వండి అని బ్రతిమాలుకుంటుంటారు. అలా బ్రతిమాలినప్పుడు మనం కాదు అంటామా? 1-2 సార్లు కాదు అంటాం, మూడోసారి కొనిస్తాం కదా. దేవునికి మహిమ కలుగును. అలాగే మనము కూడా మన దేవుని బ్రతిమాలుకోవాలి. మనం చేసిన వాటిని గురించి ఆయనకి మనము బాధాకరంగాను ఇబ్బందికరంగాను మనం మారినా సరే, ఆయనకు ఆయాసం పుట్టించే మనం చేసినా సరే, మన దోషములను పాపములు మనం చేసి ఆయనకు దూరమైనా సరే,
ఆయన ఒకటికి 2 సార్లు నీవు బ్రతిమాలుకుంటే నిన్ను దర్శించే దేవుడై ఉన్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నీవు నీ జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుడు నీవు బ్రతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడు నా దేవుడు. ఎప్పుడు నీవు ఆయన బ్రతిమాలుకొని నీవు పవిత్రుడవై ఉండి యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నువ్వు పవిత్రంగా ఉండి యథార్థంగా ఉంటే అప్పుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలుపటమే కాదు, ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాసం వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన అప్పుడు ఆయన వర్ధల చేసినప్పుడు నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధల చేసినప్పుడు నీ స్థితి ఎలా ఉంటదంటే మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలుగునుగా. నీ స్థితి మొదట కొద్దిగానే ఉంటది, కానీ తుదకు మహాభివృద్ధి పొందుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పరిచర్యలు కూడా సర్వోన్నతుని సన్నిధి పరిచర్యలు ప్రారంభం కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి చెందబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 8వ వచనం నుంచి వద్దాం. మొదటి దిన వృత్తాంతములు 28వ అధ్యాయం 8వ వచనం నుంచి వద్దాం. ఇక్కడ చూడండి పిల్లరా, దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు. తన తర్వాత దావీదు తర్వాత ఆ సింహాసనం మీద ఆసీనుడు అవబోతున్న వాడికి, ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న వాడితో మాట్లాడుతున్నాడు, సొలొమోనుతో. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు చూడండి, కాబట్టి మీరు ఈ మంచి దేశమును శాశ్వతంగా అనుభవించి శ్వాసముగా అనుభవించిన తర్వాత మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత శ్వాసముగా దానిని అప్పగించున్నట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని ఎట్టివో తెలుసుకొని వాటిని మీరు గైకొనండి. చూడండి అని చెప్పి ఇప్పుడు యెహోవా సమాజమునకును అక్కడ చేరిన ఇశ్రాయేలందరూ చూచుచుండగాను, చూసారా అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు తన బిడ్డలకి, తన కుమారుడు చెప్తూ, ఇదిగో అక్కడ ఇశ్రాయేలు అందరికీ, అక్కడ చేరిన వారందరికీ, సమాజంలో అక్కడ చేరిన వారందరికీ అందరూ చూస్తుండగా, దేవుడు వినుచుండగా, మన దేవుడు ఆలకించుచుండగాను నేను మిమ్మును హెచ్చరిక చేయించున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి అక్కడ సమాజంగా కూడుకున్నారు, సమాజంగా ఇశ్రాయేలు అందరూ సమాజంగా కూడుకున్నారు. రెండోది తన కుమారులు ఉన్నారు అక్కడ, అందరూ ఉండగా కూడా చెప్తున్నాడు, ఇదిగో మీ అందరి ముందు చెప్తున్నాను, దేవుడు ఆలకించుండగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే దేవుడిని కూడా అక్కడ సాక్ష్యం పెట్టాడు. అందరినీ సాక్ష్యం పెట్టడమే కాదు, దేవుని కూడా సాక్ష్యం పెట్టాడు. ఎందుకంటే వీళ్ళందరూ చూస్తుండగా, దేవుడు కూడా వినుచుండగా, నేను ఇదిగో అని చెప్తున్నాను అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి తన కుమారుడితో. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను
పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. చూసారా, నీవేం చేయాలంటే ఆయనను తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవడం కాదు, నీ హృదయపూర్వకముగా మనసు పూర్తిగా ఆయనను సేవించు. ఆయన నువ్వు వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. చూడండి పిల్లరా, నీవు ఆయన వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి మహిమ కలుగుగా. నీవు దేవుని వెతికినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎతకాలంటే ఎలా వెతకమన్నాడు? హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షత మగును. నీవు గనక ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా తోసివేస్తాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి, నీవు ఎంత ప్రేమిస్తే నీకు అంత దగ్గర అవుతాడు ఆయన. నీవు తోసివేస్తే ఆయన్ని విసర్జిస్తే ఆయన నిన్ను తోసివేస్తాడు. చూడండి, అందరూ చూస్తుండగానే, దేవుడు వినుచుండగానే, నేను ఇదిగో నీకు చెప్తున్నా, ఈ ఆజ్ఞ నీకు చేస్తున్నా, నేను ఈ మాట నీకు చెప్తున్నా అని హెచ్చరించాడండి తన కుమారుణ్ణి. ఎంత గొప్ప తండ్రి చూడండి, తన కుమారుని ఏ విధంగా హెచ్చరించాడో చూడండి. ఆస్తి ఇచ్చేసి, ఆ రాజ్యరకం ఇచ్చేసి, రాజ్యం అంతా ఇచ్చేసి, సీట్లో కూర్చోబెట్టేసి, ఇదిగో ఇదంతా ఏలుకొని పరిపాలించుకొని ఇష్టానుసారిగా నువ్వు తిరుగు, నీ సూచనలుగా నువ్వు ఉండు అని చెప్పాడా? లే, సాక్షి పెట్టు. అక్కడ సమాజం, ఇశ్రాయేలు సమాజమును సాక్ష్యంగా పెట్టాడు, దేవుని సాక్ష్యంగా పెట్టాడు. ఇదిగో నేను చెప్తున్న ప్రతి మాట కూడా వీళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ వింటున్నారు, వీళ్ళతో పాటు దేవుడు కూడా వింటున్నాడు. నేను చెప్పే మాట వింటున్నారు. ఆయనందరూ సాక్షిగా పెట్టి నీకు చెప్తున్నాను, నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలను బట్టి సంకల్పాలను బట్టి ఎరిగిన వాడే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని నీ హృదయపూర్వకంగాను నీ మనసు పూర్తిగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు గనక ఆయనను విసర్జించావు అంటే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు. జాగ్రత్త. ఒక హెచ్చరిక చేశాడండి, తన కుమారుడికి ఒక హెచ్చరిక చేశాడు. నీవు రాజ్యం పరిపాలించేటప్పుడు, ఇదిగో సింహాసనం మీద కూర్చునేటప్పుడు నువ్వు నీ దేవునితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ పూర్వాత్మతో, నీ పూర్వత్మతో ఆయన వెతకాలి, ఆయనకి నువ్వు లోబడిపోవాలి, ఆయనకి నిన్ను అప్పగించుకోవాలి అని చెప్పి తన కుమారుని హెచ్చరించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం. చూడండి పిల్లరా, మనం అలా చేస్తున్నామా? మన బిడ్డలు మనం అలాగే హెచ్చరించి వాళ్ళ చేతుల్లో మనం పెడుతున్నామా? వారికి ప్రతి రూపాయి ఇస్తున్నాం, వారికి పాకెట్ మనీ ఇస్తున్నాం, కానీ హెచ్చరిక చేస్తున్నామా? చేయట్లేదు. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, ఇదిగో నీ పాకెట్ మనీ, ఈ మంత్ పాకెట్ మనీ నువ్వేమన్నా చేసుకో. తర్వాత రేపు నువ్వు ఏం చేసావు మనం అడుగుతున్నామా? అడిగేది తక్కువ. ఎందుకంటే వారికి ఇచ్చేసి వారు ఏమన్నా చేసుకోమన్నాం కదా అనుకుంటా, కానీ వారు ఏం చేస్తున్నారో చూస్తారా? అది మేలుకరదే చేస్తున్నారా లేదా హానికరమైన ఏమైనా చేస్తున్నారా? వారికి ఉపయోగపడేట్లే ఏం చేసుకుంటున్నారా? వ్యర్థపరుచుకుంటున్నారా? లేదా వాటి వల్ల చెడు నరకేమో నడుస్తున్నారా? ఏ రోజన్నా ఆలోచించారా? దేవునికి మహిమ కలుగును. కానీ దావీదు మహాభక్తుడు తన సింహాసనాన్ని పెడుతూ దేవుని గురించి హెచ్చరించాడు. నీ దేవునితో నువ్వు ఎలా ఉండాలో హెచ్చరించాడు. అలా ఉంటేనే ఆయన నిన్ను నడిపిస్తాడు, తోడుగా ఉంటాడు. లేని ఎడల నిన్ను ఆయన తోసివేస్తాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడాలన్నిటినీ నీవు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి
వినులో జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. చూడండి, ఈ కట్టడాలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. ఆ జనులందరి ముందు కూడా నువ్వు ఆచరించి నడుచుకోవాలి. అదే నీకు జ్ఞానం. ఆయన ఇచ్చిన జ్ఞానము కట్టడంలో ఉంది, ఆ అగ్గిల్లో ఉంది. అది నీకేం చేస్తుందంటే వివేకాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. వారు బయట వారు అన్నిలు చూసి నిత్యముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచములు కలిగిన జనమని చెప్పుకుందరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను చూసి అన్యుడు చెప్పుకోవాలి, అరే ఎంత జ్ఞానవంతుడు, ఎంత వివేచన కలిగిన వాడే అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే నీవు ఆయన యొక్క కట్టలను, ఆయన యొక్క విధులను అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి అవే నీకు జ్ఞాన వివేచనలు ఇస్తున్నాయి కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చి ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్న నిజమే పిల్లారా, మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగానే ఆలకిస్తుంటాడు. అబ్బా తండ్రి అని మనం మొరపెట్టినోడనే విని వెంటనే మనకు ఉత్తరం వస్తుంది. నా కుమారుడా నేనున్నాను, నా కుమార్తె నేను వింటున్నాను అని విని వెంటనే మనకు ఒక స్వరమైన పడుతుంది. ఏ జనంకైనా ఏ దేవుడని ఇలాగ చేశాడా, ఇలాగ ఉన్నాడా? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎవరైనా సమీపంగా ఉన్నారా? లే. నా దేవుడు ఉన్న సమీపంగా ఎవరు కూడా లేరు. దేవునికి మహిమ కలుగును కాదు. 8వ వచనం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడాలను విధులను గల గొప్ప జనమేది? నిజమే, మనకిచ్చిన జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము గొప్ప గ్రంథం మనకే ఉంది, కానీ ఎవరికీ లేదు. దేవునికి మహిమ కలుగును. వారి వారి గ్రంథాలు, అనేక గ్రంథాలు రాసుకున్నారు, కానీ అన్నిట కూడా శక్తివంతమైన గ్రంథం అందే. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టి ఎలా సృజించబడింది, సృష్టి ఎలా అంతమైపోతుంది, తిరిగి సృష్టి ఎలా సృజించబడుతుంది, అన్ని కూడా తేటగా వ్రాయబడి ఉన్నాయి. ఏ గ్రంథంలో కూడా ఇలా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మాట కూడా మన దేవుడు స్పష్టంగా రాసి ఉంచాడు. అందుకే మనది జీవ గ్రంథమైంది. తరతరాలు జీవించే గ్రంథం, జీవ గ్రంథం మనది. దేవునికి మహిమ కలుగును. నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఎందుకని? దేవుడు మనతో చేసిన నిబంధన, మన పితరులతో చేసిన నిబంధన, మనము దేవునితో చేసిన నిబంధన, దేవుడు మనతో చేసిన నిబంధనలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ నిబంధన ఆయన స్థిరపరిచేవాడే ఉన్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అయితే నీవు జాగ్రత్తగా ఉండాలి. నీవు కనులారా చూసిన వాటిని మరువకుండా ఉండనట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి పిల్లరా, ఆయన కట్టళ్ళు, ఆయన వీధులు, ఆయన ఆజ్ఞలు అవన్నీ కూడా బహు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. అవి నీ మనసులో ఉండాలి. నీ మనసు నుంచి నువ్వు వాటిని తీసివేసుకోకూడదు, నీ మనసులోనే ఉండాలి అవి. అంతేకాదు వాటిని ఏం చేయాలంటే నువ్వు బహు జాగ్రత్తగా నీ మనసులో ఉన్న ఆయన యొక్క మాటలను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవటమే కాదు, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చూడండి, హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నిలిచి ఉండగా
యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. యెహోవా చెప్పాడు మోషేతో, ఇదిగో మోషే, నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని దేవునికి భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి ఆయన మోషేతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. వారికి తెలపాలి. దేవునికి మహిమ కలుగు. ఇదిగో అక్కడ సర్వ సమాజాన్ని కూర్చి దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా ఏం చేయాలి? వారి బిడ్డలకు తెలుపండి, మీ పిల్లలకు మీరు చెప్పండి అని మోషే ఆజ్ఞాపించాడు. కానీ ప్రియులారా, మరి ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నారు? ఆ మాటలన్నీ కూడా మన బిడ్డలకు మనం ఏం చేయాలి? నేర్పించాలి, తెలియచేయాలి. దేవుడు ఎలా మాట్లాడుతున్నానా? దేవుడు ఎలా ఉంటాడు? మనల్ని ఎలా ప్రేమిస్తాడు? మనకు కావలసినవన్నీ ఇస్తాడు. అయితే మనము దేవునితో ఎలా ఉండాలి? దేవునితో మన బంధం కలిగి ఉండాలంటే, దేవునితో మన శాశ్వత బంధం ఏర్పరచుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఆజ్ఞలు గైకొనాలి, కట్టలు విధాలి, ఆ కట్టడాలను అనుసరించాలి, విధులను గైకొని నడుచుకోవాలి, మన అడుగులను మనం స్థిరపరచుకోవాలి. దేవునికి విరుద్ధమై మనం ఏం చేయకూడదు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలు, ఆయన విధులను ఎప్పటికప్పుడే మనం అనుసరిస్తూ నడుచుకోవాలి అని చెప్పి మన పిల్లలకు మనం ఏం చేయాలి? నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే అన్నాడు నా ప్రభు, ఏమన్నాడు? మత్తయి సువార్త 7:7లో ఒక మాట అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు ఏ ఆశతో కలుగుతున్నావు అది ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. బ్రతక ఆయన అడగాలి, ఆయన బ్రతకాలి, ఆయన తట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. చూడండి, బుద్ధిహీనులు అనుకుంటారంట దేవుడు లేడు అని అనుకుంటారంట. వారు చెడిపోయిన వారు అసహకారం చేయుదురు. బుద్ధిహీనులు ఏంటంటే చెడిపోయిన వారును అసహ్యమైన కార్యాలు చేసేవారు. మేలు చేయువాడు ఒకడును లేడు. మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడంట. వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించి నరులను పరిశీలించాను. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటండి మన దేవుడు ఏం చేస్తాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలవరేమో అని ఆయన ఆకాశము నుంచి చూసి నరులను పరిశీలిస్తున్నారు. వివేకము కలిగి ఆయన ఎవరైనా ఎతుకుతారేమో అని. ఎలాగా? అబ్రహాము గారు ఏం చేశారండి? అబ్రాముగా ఉన్నప్పుడు కల్దీల దేశంలో ఊరిలో ఉన్నప్పుడు ఆయన బొమ్మలు చేసుకునేవారు. ఆయన వాళ్ళ తండ్రి, వాళ్ళ సహోదరుడు, వీళ్ళందరూ కూడా బొమ్మలు చేసి బొమ్మల వ్యాపారం వాళ్ళది. అయితే ఆ బొమ్మల వ్యాపారం చేస్తూ ఉండగా వీరు చేసిన బొమ్మలకి మంచి గిరాకీ ఉండేది. అక్కడ మంచి గిరాకీ ఉండేది. ఆ బొమ్మలు తీసుకొని పెట్టుకొని వాళ్ళు ఏం చేసేవారంటే బొమ్మల్ని ఆరాధించినప్పుడు ఆ బొమ్మ వచ్చి నాకు ఈ కార్యం జరిగింది, నా జీవితంలో ఈ కార్యం జరిగింది అని వాళ్ళు చెప్తూ ఉండేవారు. వీళ్ళ దగ్గరకు వచ్చి, అబ్రహాం దగ్గరకు వచ్చి ఆ బొమ్మలు కొనుక్కెళ్ళి వచ్చి, ఇదిగో నీ దగ్గర నేను బొమ్మ తీసుకుని వెళ్ళనయ్యా, నాకు ఈ కార్యం జరిగింది, ఈ అద్భుతం జరిగింది, నాకు ఇది అనుకున్నాను, ఇవన్నీ జరిగినాయి అని చెప్తుంటే అబ్రహాం ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏమని? నా చేతులతో మేమేం చేసింది ఈ బొమ్మే ఇలా ఉంటే మరి దేవుడు ఎలా అసలు మనల్ని రూపించిన ఆ దేవుడు ఎలా ఉంటాడంట? అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆలోచిస్తున్నాడు, యోచన చేస్తున్నాడు, అసలు మా చేతులతో మేము రూపించిన ఈ బొమ్మలకే ఇంత పేరు వస్తే, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయని వీళ్ళు చెప్తుంటే, మరి అసలు మనల్ని రూపించిన ఆ దేవుడు ఎలా ఉంటారంట అని అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడైతే అబ్రాహాం యొక్క మనసు దేవుని వైపు వెళ్ళిందో, అబ్రాహాం యొక్క తలంపులు దేవుని వైపు వెళ్ళినాయో, అప్పుడు అబ్రాహాం ఏం చేస్తున్నాడు? దేవుని ఆలోచించడం మొదలు పెట్టాడు. అసలు నా దేవుడు ఎలా ఉంటాడు? ఆయన ఏ రూపంలో ఉంటాడు? ఏ పోలికలో ఉంటాడు? అసలు ఆయన సృష్టికర్త ఎలా ఉన్నాడు? మమ్మల్ని ఎలా సృజించాడు
అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు దేవుని గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? వివేకము గల యోచన చేస్తున్నాడు, ఆలోచిస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, అబ్రహామా, ఇదిగో నేను చూపించబోతున్న దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాను, ఆ భూభాగం అంతా కూడా నీకు నీ బిడ్డలకు ఆ దేశం అంతా శ్వాసముగా ఇవ్వబోతున్నాను, నీ సంతతి, నీవు, నీ ద్వారా, నీ సంతతి ద్వారా సర్వ జనులు ఆశీర్వదించబడతారు అనే వాగ్దానం చేశారు. దేవునికి మహిమ కలుగుగా. భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా నీ మూలంగాను సంతాన మూలంగాను ఆశీర్వదించబడతాయి. ఎవరిదండి వాగ్దానం? ఇప్పుడు మనం ఆశీర్వదించబడుతున్నాం, ఈ వాగ్దానం ఎవరిది? నీది, నాదా? నీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రుదా? కాదు, అబ్రహాము సంపాదించుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడండి? సంపాదించుకున్నాడు, పరిశీలించాడు. దేవుడు పరిశీలిస్తున్నప్పుడు అబ్రహాము దేవుని వెతికాడు, దేవుణ్ణి కనిపెట్టాడు, దేవుని పట్టుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఈరోజు మనం అనిపిస్తున్నాం. ఈరోజు మనం ఎంతగా ఆశీర్వదించబడ్డామంటే కారణం మనం కాదు, మన నీతి కాదు, మన పితరులు చేసిన ఇదేం భక్తి కాదు. మరి ఎవరు? అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క నీతి, అబ్రహాం యొక్క భక్తి, అబ్రహాం యొక్క భయభక్తులు దేవుని ఎడల. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజపిల్లారా, ఎవరు పొందుకున్నారంటే అబ్రహాము పొందాడు. అనుభవించేది ఎవరంటే మనం అనుభవిస్తున్నాం. తరతరాలు నిలిచిపోయి ఆ నిత్య శ్వాసాన్ని పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన 3వ వచనం చూడండి, వారందరూ కూడా దారి తొలగిపోయారు, బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు ఎవరును లేరు, ఒక్కడైనను లేరు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు దేవుని ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? దేవునికి మహిమ కలుగుగా. పాపం చేసే వాళ్ళందరికీ తెలివి లేదా? నిజమేనండి, తెలివి లేకుండా ఎందుకున్నారు? ఈ లోకానుసారమైన తెలివి చాలా ఉంది. ఈ లోకానుసారమైన తెలివి ఎదుటి వాడిని ఏ విధంగా ముంచాలి, ఎదుటి వాడిని ఏ విధంగా నాశనం చేయాలి, ఎదుటి వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఎదుటి వాడిని ఏ విధంగా బాధ పెట్టాలి, ఎదుటి వాడిని ఏ విధంగా అవమానించాలి, ఏ విధంగా నిందించాలి, ఇవన్నీ కూడా లోకానుసారమైన తెలివి కాబట్టి పుష్కలంగా ఉంది. కానీ వీటి గురించి అడగట్లేదు నా ప్రభు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, మేలు చేయవాడు ఎవడనూ లేడు, ఒక్కడునూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయకయే ఆహారం మృంగునట్లు తన ప్రజలు మృంగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా? దేవునికి మహిమ. చూడండి, పాపము చేయవాడు బహుగా భయపడును. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షంగా ఉన్నాడు. బాధపడే వారి ఆలోచనలను వారు తృణీకరిస్తారు. అయినను యెహోవా వారికి ఆశ్రయమే ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా బాధపడక్కర్లేదండి, దిగులు పడక్కర్లేదండి. మన దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 7వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఒక్క నిమిషం అండి. దేవుడు అనుకుంటున్నాడంట, అదే కీర్తన గ్రంథం 14:1-2 వచనాలు చూస్తే దేవుడు అనుకుంటున్నాడు ఏమని? దేవునికి మహిమ కలుగును కాదు. చదువమ్మా, చదువు. కీర్తనల గ్రంథం 27:7. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము.
చూడండి, దావీదు ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను మొరపెట్టినప్పుడు నా కంఠస్వరం నువ్వు విను, నా ప్రార్థన నువ్వు ఆలకించు అని చెప్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఇంకో మాట అంటున్నాడు చూడండి. ఆ, నా సన్నిధి వెతుకుడని వెతుకుడని నీవు నీవు సెలవీయగా సెలవీయగా యెహోవా, యెహోవా నీ సన్నిధి నేను నీ సన్నిధి నేను వెతికెదనని వెతికిదనని. నా హృదయం నీతో అనెను. దేవునికి మహిమ కలుగును. చూసారా, దేవుడంట దేవుడంట ఏమంటున్నాడంటే, నా సన్నిధిని వెతుకుడి అని చెప్పాడంట. నా సన్నిధి వెతుకుడి అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు తెలుసా, నా ఆ, యెహోవా, నీ సన్నిధి నేను వెతికెదనని యెహోవా నీ సన్నిధి నేను వెతికితేనని నా హృదయం నీతో అనెను. నా హృదయం నీతో అంటుంది. నీ ముఖము నాకు దాచుకును. ఒక్క నిమిషం అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడేమో నా సన్నిధిని వెతుకుడి అని చెప్తుంటే ఈయన ఏమన్నాడు, యెహోవా నీ నీ యెహోవా నీ సన్నిధి నేను వెతికేదని నా హృదయం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనకు ఒక మాట అర్థమైందా? దేవుడు అనుకుంటున్నాడు, ఇదిగో నా సన్నిధి నువ్వు వెతుకు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి, అయ్యా నీ సన్నిధి నేను వెతుకుతున్నా అని నా హృదయం చెప్తుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కొంచెం మాట లోతుగా తీసుకుందాం. దేవుడు తన హృదయములో నా సన్నిధి వెతకండి అన్నాడు అనుకోండి. ఈయన ఉన్నాడు తన హృదయం, అయ్యా నా హృదయము నీ సన్నిధిని వెతుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప మనసు చూడండి. నేను వెతికితానయ్యా అని చెప్తుంది, తన హృదయం చెప్తుందంట దేవుడితో. దేవుడేమో నా సన్నిధి నువ్వు వెతుకు అంటే అయ్యి తన హృదయమే ఆల్రెడీ, తన కూడా కాదు హృదయమే చెప్పేస్తుంది, దేవా నీ సన్నిధి నేను వెతుకుతానయ్యా అని చెప్పేస్తుంది. ఎంత గొప్ప మనసు అండి. నేను వెతికిదనని నా హృదయము నీతో అంది. దేవునికి మహిమ కలుగును. మరి అంత హృదయం కలిగిన దావీదుని విడిచిపెట్టాడా దేవుడు? అలాంటి వాంఛ కలిగి ఉన్నాడు. ఆయన హృదయానుసారుడు అని చెప్పాడు, నా హృదయానుసారుడు. దేవునికి మహిమ కలుగును. అంటే దేవుని హృదయంలో ఏముందో దావీదు దాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. అంటే చూడండి, నా సన్నిధి వెతుకు అనగానే ఈయన ఏమంటున్నాడు, నా హృదయం ఆల్రెడీ వెతికేస్తుంది అయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 49:8. యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటేని, బయలు వెల్లుడి అని, బంధింపబడిన వారితోను బయటికి రండి అని, చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నన్ను కాపాడి ప్రజలకు నన్ను నిబంధనగా నియమించాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును. నిన్ను కాపాడి ప్రజలకు నిన్ను నిబంధనగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, పాడైన స్థలములను ఏం చేయాలి? పాడైన స్థలములను పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై. దేవునికి మహిమ కలుగును. పాడైపోయిన శ్వాసములు పంచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే నిన్ను కాపాడి ప్రజలకు నిన్ను నిబంధనగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చినాడు. మార్గములలో మార్గాల్లో మేస్తారు, చెట్లు లేని మెట్లన్నిటి మీద దేవునికి మేపు కలుగు. దేవునికి మహిమ కలుగు. చూడండి పిల్లారా, మార్గాల్లో మేసుకుంటూ వాళ్ళు తినుకుంటూ వెళ్తారు ఆహారం, శ్రేష్టమైన ఆహారం. రెండోది, చెట్లు లేని మెట్ల మీద. చెట్లు లేని మెట్లు అంటే చెట్లు కింద గడ్డి సరిగా పెరగదు.
చుట్టూత పచ్చిగా పెరిగినట్లుగా చెట్లు ఆ నీడకి గడ్డి సరిగా పెరగదు. చెట్లు లేని మెట్ల మీద ఏపుగా పెరిగినట్లుగా వారికి మేపు మేపు కలుగును. వారికి ఆహారం కలుగుతుంది. వారి యందు అంటే దాని అర్థమైన కరుణించువాడు. సమృద్ధి కలుగుతుంది. వారి యందు కరుణించువాడు. దేవుడు వారి ఎందుకు కరుణించేవాడు. వారిని తోడుకొని పోవచ్చు. వారిని ఆయనే తీసుకుని వెళ్తూ నీటి బుగ్గల యందు వారిని నడిపించును. నీటి బొగ్గల యొద్ద ఆయన నడిపిస్తారు. కాబట్టి వారికి ఆకలైనను చూసారా పిల్లరా? కాబట్టి వారికి ఆకలైనను దప్పి అయినను దప్పి అయినను కలుగదు. కలుగదు. ఎండమావులైనను ఎండమావులైన ఎండైనను వారికి తగులదు. వారి తగలదు. దేవునికి మహిమ కలుగుగా. ఆకలి దప్పికలు ఉండవు. ఎండైనా ఎండమావులైన వాళ్ళకి కలగవు. నీటి ఓటల దగ్గరికి ఆయన నడిపిస్తారు. నీటి ఓటల దగ్గర ఆయన నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. ఆయన సమీపంలో ఉన్నప్పుడే ఆయనను వేడుకోవాలి. మరి వేడుకుందామా? ఆయన వేడుకుందాం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరి సమయం పోనే ఒక సద్వినియోగం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, స్తోత్రం.